ఈరోజు మా అమ్మమ్మని పరిచయం చేస్తారండి. ఎప్పుడు నేను మా అమ్మమ్మ దగ్గరికెళ్ళినా గానీ, నేనింక చేయలేనమ్మా, నా వల్ల గాదు, నా పనయిపోతుంది అనిద్ది. కానీ ఎళ్ళిన ప్రతిసారి ఏదో ఒకటి చేసి పెడతానే ఉండిద్ది. వద్దమ్మమ్మ మాకేం చేయొద్దు, నువ్వేం చేయొద్దు అన్నా గాని విననే వినదనమాట. ఏయో ఒకటి చేస్తానే ఉండిద్ది. ఈరోజు ఇంటికెళ్ళేసరికి చెకోడీలు చేస్తా కూర్చుంది. ఎందుకమ్మా నీకంత పని అంటే, బావుంటాయని చెప్పారు. తింటారు గదా! పిల్లలు ఊరు నుంచి వచ్చారు గదా అని అంటుంది. సో, చెట్లు గూడా మా అమ్మమ్మ మంచిగేస్తది. కాయలు కాపిస్తా ఉండిద్ది. అదిగో ఈరోజు పొద్దున్నే మళ్ళీ గారెలు, వడలు చేసిందంట. తిను అని చెప్పి మొత్తం ఆడ పెట్టింది. ఆ! ఆమె కోసం ఎప్పుడు చేసుకోదు. వాళ్ళ పిల్లల కోసం అంటే మా కోసం చేస్తా ఉండిద్ది. ఇదొచ్చేసి నేను చిన్నగున్నప్పుడు మా డ్యాడీ నాకు వాటర్ బాటిల్ తెచ్చారనమాట. అంటే థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్‌లో ఉన్నప్పుడు. అప్పట్లో అందరూ నాకు తెలిసి మామూలుగా వాటర్ బాటిల్స్ అంటే థమ్సప్ బాటిలే తెచ్చేవాళ్ళు. ఇది నేను స్టైల్‌గా తీసుకెళ్ళేదాన్ని స్కూల్‌కి. భలే ఫోజులు కొట్టేదాన్ని. నాకు బాగా గుర్తు. అది మా అమ్మమ్మ దాసిపెట్టుకుందంట. నాకు చూడగానే భలే అనిపిచ్చింది. మా అమ్మమ్మ చెట్టు జాంకాయలు కూడా చాలా ఉంటాయి. అన్నీ చిలకడ తిని వెళ్ళిపోతాయనమాట. సో, కొన్ని అప్పుడప్పుడు మనం తింటాము. ఫైనల్‌గా నేను ఎక్కువ తినను గానీ చెట్టుది కాబట్టి తీసుకున్నాననమాట. నాకు కొన్ని 4, 5 దొరికినయి తీసుకున్నాను. సో, మీకు కూడా మీ అమ్మమ్మ ఎప్పుడైనా ఇట్లాగే చాలా ప్రేమగా వడ్డించే ఉంటుంది గదా! అఫ్‌కోర్స్ అమ్మమ్మలంటే ఎవరికెందుకు ఇష్టం ఉండదులేండి. అమ్మ తర్వాత అమ్మ కంటే బాగా చూసుకునే వ్యక్తి ఎవరున్నా అంటే అమ్మమ్మే గదా! సో, ఫైనల్లీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.